ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక. 20వ వచనము, సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. 18వ వచనంలో కూడా అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. 23వ వచనం, 22, 23 కలిసి ఉంటాయి. అబ్రహాం కూడా అన్నాడు ఏంటి, సొదొమ రాజుతో చెప్పాడన్నమాట, నేను నీ ఏయి తీసుకొనని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి తిని. సర్వోన్నతుడు, గాడ్ మోస్ట్ హై అనేది ఏల్ ఎలియోన్ అంటాం అన్నమాట. ఏల్ ఎలియోన్. ఏల్ ఎలియోన్ అనేటువంటి బిరుదు, టైటిల్, లేకపోతే కొన్నిసార్లు పేరుగా ప్రస్తావించబడినటువంటిది ఏల్ ఎలియోన్, గాడ్ మోస్ట్ హై అనేది ఏంటంటే దేవుని యొక్క సుప్రీం అథారిటీని. దేవుడు దేవతల కంటే, రాజుల కంటే, పాలకుల కంటే చాలా ఉన్నతమైన వాడు అనే విషయాన్ని చూపిస్తుంది. ఏల్ ఎలియోన్, గొప్ప పాలకుడు, మోస్ట్ హై. ఈ హై, మోస్ట్ హై ఇట్లాంటివన్నీ కూడా రాజులు, ఇది పొలిటికల్ విధానంలో వాడేటువంటి పదజాలం. ఇప్పుడు దేవుడు ఏ విధంగా అబ్రహాముకి నేర్పించాడు తాను మెల్కీసెదకు దేవుని ఎట్లా చూసి ఎట్లాగా అబ్రహాముకి బోధించాడంటే, దేవుడు ఆకాశాన్ని భూమిని చేసినటువంటి వాడు కనుక ఆయన ఏల్ ఎలియోన్, సర్వోన్నతుడు, చాలా ఉన్నతమైనటువంటి వాడు. అంటే పొలిటికల్గా మనం కూడా ఎట్లా చూస్తాం, సర్పంచ్ గారి కంటే పలానా వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకంటే ఇంకోళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకంటే ఎమ్మెల్యే గారు గొప్పవాళ్ళు, ఎమ్మెల్యే గారి కంటే మంత్రులు గొప్పవాళ్ళు, మంత్రుల కంటే వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళకంటే అంటే ఆ హైనెస్ అనేది, ఆ గొప్పతనం అనేది మన యొక్క బుర్రలకి బాగా ఎక్కుద్ది. మనం ఆలోచించగలిగినటువంటి సర్కిల్స్లో ఉండేటువంటి నాలెడ్జ్ అది.